నేత్రదాత అమర్ రహే. కీర్తిశేషులు పోట్లపూడి నాగభూషణం గారు మరణించిన తర్వాత కూడా ఇద్దరి శరీరాల ద్వారా లోకాన్ని చూడడం మహాద్భుతం. ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూళ్లూరుపేట వారి ఆధ్వర్యంలో 494వ నేత్రదానం. గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు, సూళ్లూరుపేట. వాస్తవ్యులు కీర్తిశేషులు నాగభూషణం గారు 2026 జూన్ 11వ తేదీన మరణించడం జరిగింది. నేత్రదానమును దృష్టిలో ఉంచుకుని వారి కుటుంబ సభ్యులు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారికి మరణ వార్తను అందజేశారు. సంస్థవారు మరణ వార్తను శంకరనేత్రాలయ చెన్నై వారికి తెలియజేశారు. వారు పార్థివ దేహం వద్దకు చేరుకుని కార్నియాలను సేకరించి కుటుంబ సభ్యులకు ధృవపత్రాన్ని అందజేయడం జరిగింది. తమ కుటుంబ సభ్యుడు మరణించారు అన్న పుట్టెడు దుఃఖంలో కూడా దుఃఖాన్ని దిగమింగుకుని నేత్రదానం చేయడం హర్షించదగ్గ విషయం అని పలువురు ప్రశంసించారు. తాను ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయినప్పటికీ తన కళ్ల ద్వారా మరో ఇద్దరికి చూపును ఇచ్చి వారి ద్వారా ఈ లోకాన్ని చూడటం నాగభూషణం గారు చేసుకున్న పూర్వజన్మ సుకృతం. సమాజానికి వారి కుటుంబ సభ్యులు ఈ రూపంలో సేవ చేయడం అభినందించదగ్గ విషయం. నేత్రదానం అంటే కనుగుడ్లు తీసివేస్తారని, కళ్ళు గుంటలు పడిపోతాయని ఒక అపోహ ఉంది. అది ఎంతమాత్రం కాదు. నల్లటి గుడ్డుపై ఉన్న పొరను మాత్రమే సేకరించి అందులకు అమర్చడం జరుగుతుంది. ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో వీరిని 494వ నేత్రదాతగా అభివర్ణిస్తూ కీర్తిశేషులు నాగభూషణం గారి కుటుంబ సభ్యులకు సంస్థ ప్రతినిధులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపి నేత్రదానం చేసినందుకు ధన్యవాదములు తెలిపారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని నేత్రదానానికి సహకరిద్దాం రండి. నేత్రదాన ఉద్యమంలో మీరూ పాల్గొనండి. కళ్లను కాటికి పంపకండి. అంధులకు కానుకగా ఇద్దాం.